హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మీరు గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను కనుక పరిశీలించినట్లయితే ఒక తరహా ప్రశ్న రెగ్యులర్గా రిపీటెడ్గా కనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే, ఉదాహరణకి చెప్తాను. ఒక అంతర్జాతీయ సంస్థ గురించి ఇస్తారు, ఇచ్చి అందులో నూతన సభ్యత్వం ఏది, లేదా నూతన సభ్యత్వ దేశం ఏది, లేదంటే ఒక ఇంపార్టెంట్ గ్రూపింగ్, ఒక కూటమి గురించి పేర్కొంటూ ఆ కూటమిలో నూతన సభ్యత్వ దేశం ఏది అని ఇలాంటి ప్రశ్న కానీ, లేదా ఒక ఒప్పందం అంతర్జాతీయ స్థాయిలో లేదా ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ ఉన్న ఒక అకార్డ్ కానీ ఒక ఒప్పందం గురించి కానీ పేర్కొంటూ ఆ ఒప్పందంపై సంతకం చేసిన 100వ దేశం ఏది, ఇలాంటివి అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఈ టాపిక్ని ఎందుకు డిస్కస్ చేస్తున్నట్టే కంటెక్స్ట్. మీరు ఈ ఏప్రిల్ 2025లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ని చూశారు. అదేంటంటే, ఆర్టెమిస్ అకార్డ్స్లో 54th సిగ్నేటరీగా 54వ సభ్యదేశంగా బంగ్లాదేశ్ వార్తల్లోకి వచ్చింది. ఈ కంటెక్స్ట్లో ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ ఏవైతే ఉంటాయో లేదా అంతర్జాతీయ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిల్లో నూతన సభ్యత్వ దేశాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ వీడియో ఎక్స్క్లూజివ్గా ఆర్టెమిస్ అకార్డ్స్ గురించి కాదు, ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ అండ్ న్యూ మెంబర్ కంట్రీస్ గురించి. ఓకేనా? ఇక ఆర్టెమిస్ అకార్డ్స్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. దాని గురించి సపరేట్ వీడియోలో స్పెషల్గా మనం డిస్కస్ చేద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. 1967 ఇయర్లో ఔటర్ స్పేస్ ట్రీటీ, దాని గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది. అంతరిక్షాన్ని శాంతియుతంగా ఉపయోగించుకోవడం లేదా వినియోగించుకోవడం కోసం కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందం. అలాంటిదే 2020 సంవత్సరంలో 2020 ఇయర్లో నాసాకి సంబంధించి మరియు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ వీరు 7 ఫౌండింగ్ మెంబర్స్ కలిసి ఈ ఆర్టెమిస్ అకార్డ్స్ని మనకు పరిచయం చేశారు. ఆర్టెమిస్ అకార్డ్స్లో 2023 సంవత్సరంలో 27th సిగ్నేటరీగా ఏ దేశం అంటే మన భారతదేశం, ఇండియా. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ పాయింట్ అడగవచ్చు. ఆర్టెమిస్ అకార్డ్స్లో ఇండియా సిగ్నేటరీయా కాదా అని అడుగుతారు. ఎస్. ఏ ఇయర్లో? 2023 సంవత్సరంలో 27th సిగ్నేటరీగా 27వ సభ్యదేశంగా భారత్. ఇప్పుడు 54వ సభ్యదేశంగా బంగ్లాదేశ్. గుర్తుంచుకోండి, ఏప్రిల్ 2025లో వార్తల్లోకి వచ్చింది. సో ఈ కంటెక్స్ట్లో ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ ఏవైతే ఉంటాయో, ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో మరియు అందులో న్యూ మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్కటిగా చూద్దాము. సో నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లేదా ఆర్గనైజేషన్ డు ట్రేటే అట్లాంటిక్ నాడ్ అంటాం. ప్రస్తుతం మనం చూస్తున్న ఒక సంక్షోభం ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అనుకోండి. ఇప్పటికి కూడా రష్యా యుక్రెయిన్ సంక్షోభం ఉంది కదా, ఆ సంక్షోభ పరిస్థితులకు కారణాలు 2. ఒకటి నల్ల సముద్రంపై రాజకీయాలు, బ్లాక్ సీ. ఎట్ ద సేమ్ టైం నాటో. యుక్రెయిన్ నాటోలో చేరడానికి ప్రయత్నించింది అని చెప్పే కదా, రష్యా యుక్రెయిన్పై దాడి చేయడం ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. అలా నాటోలో 31st మెంబర్ కంట్రీగా 2023 సంవత్సరం 4th ఏప్రిల్ రోజున ఫిన్లాండ్ సభ్యత్వాన్ని స్వీకరించింది అఫీషియల్గా. నెక్స్ట్ 2024 మార్చ్ 7th రోజున 32nd మెంబర్ కంట్రీ ఇన్ నాటో. ఏ కంట్రీ? స్వీడన్. అంటే ప్రస్తుతం నాటోలో ఎన్ని సభ్యత్వ దేశాలు ఉన్నాయి? 32 సభ్యత్వ దేశాలు ఉన్నాయి. 31వ దేశం ఏంటి, 32వ సభ్య దేశం ఏది అంటారు. చాలా ఇంపార్టెంట్ ఈ కంటెక్స్ట్లో చూడండి. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి బ్రిక్స్. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. బ్రిక్స్ అంటే 5 దేశాలు గుర్తొస్తాయి. కానీ అందులో 2024 సంవత్సరంలో వాస్తవానికి 5 దేశాలను ఇన్వైట్ చేస్తే సౌదీ అరేబియా అఫీషియల్గా ఆ ఇన్విటేషన్ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు, అఫీషియల్ మెంబర్ కాలేదు. అది పోను 4 దేశాలు. దాంతోపాటు 2025 ఇయర్లో ఇండోనేషియాకి బ్రిక్స్లో సభ్యత్వం అని చెప్పేసేసి ప్రస్తుతం బ్రిక్స్కి అధ్యక్ష బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తున్నారు? బ్రెజిల్. ఇక్కడ చూస్తే బ్రిక్స్లో నూతన సభ్యత్వ దేశాలు వచ్చేసేసి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా. సో ఇండోనేషియా వరకు రీసెంట్గా ఇండోనేషియా 2025 వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ వరకు చూసాము. మరి సౌదీ అరేబియా గురించి, వాట్ అబౌట్ సౌదీ అరేబియా అంటే సౌదీ అరేబియా అఫీషియల్గా ఇంకా బ్రిక్స్లో చేరలేదు, వాళ్ళు ఆమోదించలేదు. ఎవరు ఆమోదించలేదు? సౌదీ అరేబియానే ఇంకా రాలేదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా?
నెక్స్ట్ G20 గ్రూప్ ఆఫ్ 20 అంటాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2023 సంవత్సరం మనకు చాలా ఇంపార్టెంట్. ప్రపంచమంతా కూడా భారతదేశం గురించే మాట్లాడింది. అందులో కూడా భారత ఆధ్వర్యంలో, భారత ఆతిథ్యంలో, భారత అధ్యక్షతన G20 శిఖరాగ్ర సదస్సు అనేది 2023 సెప్టెంబర్ మంత్లో జరిగింది కదా. అందులో సభ్యత్వాన్ని ఎవరికి ఇచ్చారంటే ఆఫ్రికన్ యూనియన్కి ఇచ్చారు. G20 కాస్త G21గా మారింది సింపుల్గా. ఇక్కడ ఇంకొకటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ మనకు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఆఫ్రికన్ యూనియన్లో ఉండే ఒక దేశం సౌత్ ఆఫ్రికా. కానీ G20లో ఆఫ్రికన్ యూనియన్కి సభ్యత్వం ఇవ్వకముందే ఆఫ్రికన్ యూనియన్లోని సౌత్ ఆఫ్రికా G20లో మెంబర్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినర్ అనేవాడు ఎలా ఉంటుందంటే మిమ్మల్ని ఎలిమినేట్ చేయడానికి క్వశ్చన్ పేపర్ని తయారు చేస్తాడు. కాబట్టి ఆ ఎలిమినేషన్లో మనం చిక్కకూడదు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నాన్ అలైడ్ మూమెంట్ నామ్ అంటాము. అందులో 121st మెంబర్ కంట్రీగా సౌత్ సూడాన్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వెరీ 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 ఇంపార్టెంట్. 2024 అక్టోబర్ 21 రోజున IMFలో వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తుంది కదా IMF. అందులో 191st కంట్రీగా లీస్టెస్టెన్ వార్తల్లోకి వచ్చింది. 191 మెంబర్ కంట్రీస్ ఉన్నాయండి ఇప్పటికిగా. సో ఇక్కడికి అప్డేట్ అంతే. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంటాం. మనీలా ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. మనీలా ఫిలిప్పీన్స్ కేంద్రంగా. అందులో 69th మెంబర్ కంట్రీగా ఇజ్రాయెల్. ఎప్పుడు 2024 ఇయర్ సెప్టెంబర్ 27 రోజున. ఆ తర్వాత మళ్ళీ వేరే సభ్యత్వం రాలేదు. ఇక్కడ కూడా చూడండి, ఇజ్రాయెల్ నాన్ రీజనల్ మెంబర్గా వచ్చింది. ఓకేనా. ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్లో 69th మెంబర్ కంట్రీ ఏది అంటారు? ఇజ్రాయెల్. ఇక ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 2015 సంవత్సరంలో భారత్ ఫ్రాన్స్ సహకారంతో, ఇక్కడ భారత్ ఫ్రాన్స్కి సంబంధించి దేశాధినేతలు మన నరేంద్ర మోదీ గారు, అట్ ద సేమ్ టైం ఫ్రాన్స్ నుండి ఫ్రాంకోయిస్ హాలండే గారు, వారి చొరవతో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ సౌర కూటమి అని చెప్పేసి ఏర్పాటైంది. అందులో 105th మెంబర్గా మాల్డోవా వార్తల్లోకి వచ్చింది 2024 ఇయర్ ఎండింగ్ వరకే. ఇక వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో 165th మెంబర్ కంట్రీగా కమోరోస్, 166th మెంబర్ కంట్రీగా తైమోర్ లెస్తే స్థానం పొందినాయి. సో సభ్య దేశాలు. ఇక ఆర్టెమిస్ అకార్డ్స్ రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది ఏప్రిల్ 2025. ఇంకా చెప్పాలంటే ఏప్రిల్ 10th 2025లో బంగ్లాదేశ్ ఆర్టెమిస్ అకార్డ్స్లో 54th మెంబర్ కంట్రీగా. మరి బంగ్లాదేశ్ కంటే ముందు ఈ ఇయర్లోనే జనవరి 2025లో ఫిన్లాండ్ 53rd సిగ్నేటరీగా ఆర్టెమిస్ అకార్డ్స్లో చోటు పొందినాయి. సో ఇలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాంటి గ్రూపింగ్స్ ఏవైతే ఉంటాయో వాస్తవానికి మనకు ఒక్కొక్క గ్రూప్లో ఏంటి అని చెప్పి సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఈ స్లైడ్ చూస్తే మీకు కంప్లీట్గా ఈ స్లైడ్ నుండి 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. ఇక ఆర్టెమిస్ అకార్డ్స్ కంటెక్స్ట్లో మనం చూసాం కాబట్టి డైరెక్ట్గా చూడండి. సో ఆర్టెమిస్ అకార్డ్స్ అనేది ఏ నాన్ బైండింగ్ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ డిజైన్ టు గైడ్ సివిల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ యూజ్ ఇన్ 21st century. సివిల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సంబంధించి నాన్ బైండింగ్. అండ్ అట్ ద సేమ్ టైం 2020 సంవత్సరంలో US స్టేట్ డిపార్ట్మెంట్ అండ్ నాసా అలాంగ్ విత్ 7 అదర్ ఫౌండింగ్ మెంబర్స్, ఆ 7 దేశాలు ఏంటంటే ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, జపాన్, లగ్జంబర్గ్, UAE, UK. గుర్తుపెట్టుకోండి. ఇక 1967లో ఔటర్ స్పేస్ ట్రీటీ సేమ్ అలాంటిది ఇది కూడా. దాని ఆధారంగానే ఔటర్ స్పేస్ ట్రీటీ ఏం చెప్తుంది? అంతరిక్షాన్ని శాంతియుతంగా ఉపయోగించుకునే ఒక అంతర్జాతీయ ఒప్పందంగా మనం చెప్పవచ్చు. సో ఇక ఆర్టెమిస్ అకార్డ్స్లో ఇక్కడ 54వ సిగ్నేటరీగా దేశంగా బంగ్లాదేశ్. గుర్తుపెట్టుకోండి. సో స్పేస్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్. మనం నెక్స్ట్ ఇంకో స్పెషల్ వీడియోలో అసలు ఆర్టెమిస్ అకార్డ్స్ అంటే ఏంటి, మనకు ఔటర్ స్పేస్ ట్రీటీ నుండి రావాలి. సో ఆ కాన్సెప్ట్ చెప్పేస్తే మీకు సింపుల్గా అర్థమవుతుంది. సో ఈ వీడియోలో ఇది మాత్రం చూడండి. ఓకేనా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.